సిటీలోని హెచ్ఐసిసిలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మొత్తం 12 కేటగిరీల్లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డులు అందజేశారు నిర్వాహకులు. అవార్డులు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు రౌండ్ టేబుల్ చైర్మన్ ఆదర్శ్ కుమార్. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనీష్, బొమ్మరేలు భాస్కర్, నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వైస్ చైర్పర్సన్ శ్రీవిద్యారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో కళాకారుల డ్యాన్స్లు ఆకట్టుకున్నాయి. ఇలా ఘనంగా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవార్డ్స్ మేము 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. సో ఈ అవార్డ్స్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది. కొన్ని కేటగిరీలు ఉన్నాయి, లైక్ రిటైల్, ఫుడ్ అండ్ బీవరేజ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్టార్ ఉమెన్. సో ఇలా వారి రంగాల్లో రాణించే వారందరికీ గుర్తించి ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో మొత్తం 12 కేటగిరీస్ ఉన్నాయండి. సో ఇందులో టోటల్ 25 అవార్డ్స్ ఈ ఇయర్ మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, రౌండ్ టేబుల్ ఇండియా ద్వారా మేము స్కూళ్ళు నిర్మిస్తాము ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మేము ఒక 13 క్లాస్ రూమ్స్ నిర్మించగలుగుతున్నాము. సో ఈ అవార్డ్స్ ద్వారా మాకు ఫండ్స్ రైజ్ అవుతాయి. ఆ ఫండ్స్తో మేము స్కూళ్ళు నిర్మించగలుగుతున్నాము మరియు టాలెంట్ని కూడా రికగ్నైజ్ చేయగలుగుతున్నాము. సో ఈ పర్టికులర్ అవార్డ్స్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఒక జ్యూరీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ జ్యూరీ కూడా వివిధ రంగాల నుంచి ఆ పర్టికులర్ కేటగిరీలో వాళ్ళు రాణించినటువంటి జనాల్ని తీసుకొచ్చి వాళ్ళని జ్యూరీగా మనం పెట్టుకున్నామండి. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి అవార్డీస్కి మనం అవార్డు ఇవ్వడం జరిగిందండి. అండ్ రౌండ్ టేబుల్ ఇండియా అనే ఎన్జిఓ మిగతా ఎన్జిఓస్ కంటే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. మేము ఒక జీరో ఓవర్ హెడ్ ఆర్గనైజేషన్. అంటే మా ఎన్జిఓ నడిపించడానికి మాకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మా టేబ్లెట్సే మా సొంత నిధులతో, మా సొంత టైంతో ఈ ఎన్జిఓని నడిపిస్తాము. మీరు 100 రూపాయలు రౌండ్ టేబుల్ ఇండియాకి ఇస్తే ఆ మొత్తం 100 రూపాయలతోని మనము క్లాస్ రూమ్స్ నిర్మిస్తాము.